కూటమి అరాచక పాలన ఎలా ఉంటుందనే దానికి విజయనగరం జిల్లా గుర్ల మండలం జమ్మూలో పోలీసుల దమనకాండ నిదర్శనమని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఒక్కసారిగా పదుల సంఖ్యలో గ్రామంలోకి వచ్చిన పోలీసులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని టార్గెట్గా చేసుకుని వారి ఇళ్లపై దాడులు చేశారు. భయానక వాతావరణం సృష్టించారు. ఆడ మగ అనే తేడా లేకుండా దొరికిన వారిని దొరికినట్టుగా పట్టుకుపోయారు. పోలీసుల దాడిలో పలువురికి గాయాలయ్యాయి. అధికార టీడీపీకి తొత్తులుగా మారిపోయిన పోలీసులు విజయనగరం జిల్లా గుర్ల మండలం జమ్మూ గ్రామంలోకి ప్రవేశించి మానవత్వం లేకుండా అత్యంత క్రూరంగా వ్యవహరించారు. మానవ హక్కులు అనేవి ఉంటాయనే విషయం మర్చిపోయి పచ్చ చొక్కాలు వేసుకున్న రౌడీల్లా ప్రవర్తించారు. పదుల సంఖ్యలో గ్రామంలోకి చొరబడి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఇళ్లపై దాడులు చేసి ఇళ్ల నుంచి మగవాళ్లని ఆడవాళ్లని లాక్కుపోయారు. జమ్మూ గ్రామం మీద దాడికి ముందుకు ఏం జరిగిందో చూద్దాం. దుర్గాదేవి అమ్మవారి నిమజ్జన కార్యక్రమంలో చెలరేగిన గొడవలో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఈ ఘటనలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పలువురికి గాయాలయ్యాయి. టీడీపీ వాళ్ళని పోలీసులే రెచ్చగొట్టి వైఎస్ఆర్సీపీ వారి మీదకు పంపి నిమజ్జన కార్యక్రమ గొడవకు కారణమయ్యారని వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు విమర్శలు చేశారు. వైఎస్ఆర్సీపీ వారి విమర్శల గురించి తెలుసుకున్న పోలీసులు తమ తప్పుల్ని ఎత్తి చూపడాన్ని సహించలేకపోయారు. గ్రామంలోకి చొరబడి భయానక వాతావరణం సృష్టించారు. చిన్నపిల్లల ముందే రాక్షసుల్లా ప్రవర్తించారు. వచ్చారు ఇంటికి, తలుపులు బద్దలు కొట్టేశారు. బద్దలు కొట్టేసి మా మగోళ్ళు ఈడ్చిపోండ్రు. ఎంత కిలోమీటర్ దూరాన్ని ఈడ్చుకెళ్ళారు. ఈడ్చుకెళ్ళి శుభ్రం కొట్టుకొని ఈడ్చుకెళ్ళారు. మా మగోళ్ళు ఎందుకంటే ఒగ్గియండి అని అంటే మమ్మల్ని కొట్టేసారు. శుభ్రంగా కొట్టేసి ఇదే రాడ్ పైన తలపైకి కొట్టారు. ఇక్కడ బొక్కడిపోయింది నాకు. ఈ చెయ్యి అసహ్యంగా మాట్లాడారు. అన్ని రేసగా మాట్లాడి పార్టీ ఫీలింగ్ మీద ఆడారు. ఎస్సీ అదే ఇది నా గరుడు ఎస్సీ సిబిరిపల్లి ఎస్సీ మంచి దారుణంగా మాట్లాడారు. మీరెవరు ఇక్కడ మాట్లాడాక మీకు దిక్కేడు తంతేడు దిక్కేడు అన్నట్టు మాట్లాడారు. ఆడోళ్ళని చూడలేదు మమ్మల్ని. ఎలాగ మాట్లాడారు అంటే అలాగ ఆడారు పార్టీ ఫీలింగ్ మీదే. కానీ మమ్మల్ని వద్దు వద్దు చచ్చిపోతాం అన్నీ వగ్గట్లేదు. అలాగే కొట్టారు, కుక్కను కొట్టినట్టు కొట్టారు మమ్మల్ని. మా మగోళ్ళు అయితే కిలోమీటర్ దూరం ఈడ్చుకెళ్ళారు. మేము అలా పడుకోను, 10 దాటిన తర్వాత పడుకున్న తర్వాత తలుపులు ముందు సైడ్ నుంచి కాకుండా వెనక సైడ్ మెట్లు వాళ్ళకి ఎలా తెలిసామండి. అట్లెళ్ళి వచ్చి ఒక 20 మంది 30 మంది పోలీసులు వాళ్ళ తలుపులు కొడతాను. ఎవరు వచ్చారని తలుపులు ఇదేటి కొడతానని మేము చూస్తే దొంగోళ్ళలాగా వచ్చారండి. ఎంత మాత్రం తలుపులు గుద్దేసి ఎరగొట్టేశారండి. ఎరగొట్టేసి మా పిల్లలు అయితే గోస ఏడుపు ఎలా పడితే అలా కొట్టేసి ఎలా పడితే అడ్డమైన మాటలు ఆడేసి మా తాళం తీసినాం. తాళం తీపుతారు. ఏడు చేస్తారండి. తాళం తీసినప్పుడు ఏదో మాట్లాడే సమస్య మరి మాట్లాడినది ఎక్కించి తీసుకొని వెళ్ళిపోయినారండి. అంతే మమ్మల్ని కూడా తీసుకొని వెళ్ళిపోయి ఆ రోడ్డు మీద ఎలా పడితే అలా చేస్తున్నారండి. దారుణంగా ప్రయత్నం చేసినారు. ఎందుకు ఈ జీవితం అన్నట్టు చేస్తున్నారు. కొన్ని గంటల పాటు పోలీసులు జరిపిన విధ్వంసకాండ కూటమి అరాచక పాలనకు అద్దం పడుతోందని గ్రామస్తులు అంటున్నారు. పోలీసులే తప్పు చేశారని, వారి తప్పును ఎత్తి చూపినందుకు ఇళ్ల మీద పడి విచక్షణారహితంగా కొట్టి పోలీస్ స్టేషన్లకు లాక్కెళ్లారని, ఎంతమందిని పట్టుకెళ్లిందని తమకు తెలియడం లేదని, వైఎస్ఆర్సీపీకి మద్దతుగా ఉన్నందుకే తమ మీద దాడులు జరిగాయని జమ్మూ గ్రామస్తులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.